మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటే ఫైర్ బ్రాండ్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మైక్ పట్టుకుంటే అంతే సంగతి. ఆయన అగ్రెసివ్నెస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఎవరైనా జగన్ను విమర్శిస్తే అనిల్ కుమార్ రెచ్చిపోయేవాడు. వరుస కౌంటర్లతో రాజకీయాల్లో హీట్ పుట్టించేవారు. అయితే ఇప్పుడు అనిల్ అడ్రస్ కూడా తెలియటం లేదనే గాసిప్స్ నెల్లూరు పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. జగన్ కు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేటర్ గా ఉన్న తన బాబాయ్ చనిపోవడంతో ఆ స్థానానికి జరిగిన బై ఎలక్షన్ లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014-2019లో వైసీపీ నుంచి నెల్లూరు సిటీ తరపున నెగ్గిన అనిల్ కుమార్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తోనే పార్టీలో పలుకుబడి సాధించారు. ఆయన 2014 నుంచి 2019 మధ్య అసెంబ్లీ లోపల బయట వైసీపీ తరపున గట్టిగానే వాయిస్ వినిపించారు. 2019లో ఆయనకు జగన్ మార్క్ సామాజిక సమీకరణలతో మంత్రి పదవి దక్కింది. అయితే అనిల్ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కొందరు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు దూరంగా ఉండేవారు. దీంతో రెడ్ల ఎమ్మెల్యేలు అనిల్ మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆయనకు దూరమయ్యారు. మూడేళ్ల తర్వాత అనిల్ కుమార్ స్థానంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. అప్పటినుంచి జిల్లాలో పార్టీ నేతలు అనిల్ కు మధ్య అంతరం మరింత తీవ్రమైంది. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేటకు షిఫ్ట్ చేశారు. దీంతో అనిల్ ను జిల్లా నుంచి పంపించేశామని అప్పట్లో కొందరు వైసీపీ నేతలు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అయిష్టంగానే అనిల్ ఎంపీగా పోటీ చేసినట్లు ప్రచారం ఉంది. అందుకే ఓడిపోవడంతో పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు నెల్లూరులో గుసగుసలు వినిపిస్తుంటాయి. అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటకు షిఫ్ట్ అయిన నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సీటును మాత్రం తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్ ఇప్పించుకున్నారు. ఈ నిర్ణయంపై అప్పటి వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ బిజినెస్ లను చూసుకుంటున్నారట. అప్పుడప్పుడు నెల్లూరు సిటీకి వస్తున్న అనిల్ అత్యంత సన్నిహితులనే కలుస్తున్నారట. తన రాజకీయ విరామం టెంపరరీ మాత్రమేనని సన్నిహితులకు చెప్పి వెళ్తున్నారట. అప్పుడప్పుడు చంద్రశేఖర్ రెడ్డి చేపట్టే కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అనిల్ భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.